పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మధ్యాహ్నం మేమేదైతే కోర్టుకు వెళ్ళడం జరిగింది, ఆనరబుల్ హైకోర్టు వారు మాకు నిరంతరాయంగా 72 గంటల దీక్ష ఇదివరకు ఎప్పుడు ఎవరికి కూడా మేము అలౌ చేయలేదు. ఈసారి మీకు కూడా పర్మిషన్ ఇవ్వబోతున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కోర్టు అయినా మాకు నెక్స్ట్ 3 రోజులు కావాలంటే మీరు ప్రతిరోజు 10 నుంచి 4 వరకు 3 రోజులు ప్రొటెస్ట్ తెలియజెప్పండి అని చెప్పడం కూడా జరిగింది. అట్లా రకరకాల ఆప్షన్స్ మా ముందు ప్రభుత్వము అదేవిధంగా ఆనరబుల్ హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రభుత్వం కుట్ర ఏముందంటే, హైకోర్టు వారు మరి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని పోలీసు వారిని అడిగితే, పోలీసు వారు మేము ఆల్రెడీ ఇక్కడ టెంట్ వేసుకొని ఉన్నాం, ఇన్ని వందల మంది ఇక్కడ కూర్చొని ఉన్నాం, వందలాది మంది దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇన్ని ఉంటే ఇక్కడ ఉంటే కూడా 5 రోజులు టైం కావాలని పోలీసు వాళ్ళు కోరడం అన్నది చాలా దారుణం. అన్యాయం ఏంటంటే కోర్టు పోలీసు వారికి 5 రోజులు టైం ఇచ్చింది. ఈ లోపల నిజంగా ప్రభుత్వం ఎంత కుట్ర అంటే, ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరినీ తరలించుకొని ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా సంసిద్ధమైన తర్వాత కూడా 5 రోజులు సమయం కావాలి. ప్రభుత్వం యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు కోర్టును ధిక్కరించినటువంటి పరిస్థితి లేదు. కోర్టుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరి మేమందరం కూడా ఇప్పటి వరకు నాయకులందరం, యూపీఎస్ నాయకులు, జాతీయ నాయకులందరం కూడా సమాలోచన చేసుకోవడం జరిగింది. మనం ఈ పోరాటాన్ని ఎవరూ చేయనంత డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క సందర్భంలో కూడా అన్ని అంశాలను ఎత్తి చూపుతూ, ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపుతూ, మరి బీసీ బిడ్డలను జాగృతం చేస్తూ బీసీలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఇవాళ కోర్టు మనకు అనుమతి నిరాకరించడంతో మేము ఇవాళ దీక్ష శిబిరాన్ని ఇక్కడితోని ముగించాలనుకుంటున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం ఎప్పుడైనా ఏదన్నా సందర్భం వచ్చి సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే ఆలోచించి 10 అడుగులు ముందుకు వేస్తుంది. మాకు కోర్టు యొక్క బంధం మా ముందరికాళ్ళ బంధం లాగా ఉన్నది. చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మాకున్నది. ఇదే సందర్భంలో మేము గౌరవనీయ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని కూడా సలహాలు కోరినాం. అన్న మరి ఇట్లా కోర్టులో వచ్చింది, మరి ఇంకొక పక్కన మేము అందరం సంసిద్ధమై ఉన్నాం, మంచినీళ్ళ బాటిల్ కూడా ఎంటర్ కాకుండా ఉండాలని ఇంత అకుంఠిత దీక్ష పొందామంటే అన్న కూడా ఒక మాట అన్నారు, మరి ఇంకొక సందర్భం చూసుకొని ఇంకొక రూపంలో వెళ్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మరి అందుకోసమని ఇవాళ దీక్ష శిబిరాన్ని ఇక్కడితోని మేము ముగించదలుచుకున్నాం. పోరాటం మాత్రం అనేక రూపాల్లో ముందుకెళ్తుంది. రేపు 5, 6, 7 తారీఖుల్లో కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చొని మరేందో ధర్నాలు చేస్తారని చెప్తున్నారు. మేము మళ్ళీ మా డిమాండ్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు ధర్నాలు చేస్తే ఏమీ కూడా వచ్చేది లేదు, మీ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఏమి కూడా సాధించేది లేదు. మీరు పోవాలంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేయండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి గవర్నర్ గారి మీద కేసు వేయండి. అప్పుడైతే ఆర్డినెన్స్ వస్తుంది, లేకపోతే బిల్లు వస్తుంది. ఆ 2 చేయకుండా మేము చేసినట్టే మేము ఇక్కడ ప్రతిపక్షాలుగా మేము ధర్నా చేస్తున్నాం. కానీ మీరు అక్కడ ఢిల్లీకి పోయి ఉట్టిగానే టైంపాస్ ధర్నా చేస్తే తెలంగాణ బీసీ బిడ్డలు క్షమించాలన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రజలకు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరొక రూపంలో మళ్ళీ సమాలోచన చేసుకుంటాం. మీరు తాత్సరం చేస్తే సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నికలు జరగకుండా ఎట్లా ఆపాలో మరొక మంచి ఆలోచనతో ముందుకొస్తామని చెప్పి బీసీ బిడ్డల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ సాధిస్తామని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ సందర్భంగా బొల్ల శివశంకర్ గారు ఒక 1 minute ఏం సంగతి చెప్పాలని ఈరోజు 32 గంటల దీక్ష చట్టసభలో 32% రిజర్వేషన్ కావాలి, వచ్చే వరకు తమ పోరాటం కావాలని చెప్పేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
కవితమ్మ నాయకత్వంలో లిటిల్ పూలే ఫ్రంట్ 110 కుల సంఘాల భాగస్వామ్యంతో ఈ రోజు ప్రారంభిస్తే అభివృద్ధి చేస్తే చెప్పుకోవడానికి కూడా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసుకోవచ్చు చెప్పింది. ఇప్పుడు కూడా మహాత్మా గాంధీ చెప్పినట్టుగా మేము కృషి చేయడానికి వస్తే 50% జనాభాని మాకు హక్కు రావాలి, మేము పాలించుకుని హక్కు రావాలి, ఆత్మగౌరవం కావాలని కొట్లాడేటువంటి అవకాశాలు కూడా లేకపోవడం కూడా చాలా బాధేస్తుంది. ఇలాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం చిత్తశుద్ధి ఉంటే మాకు పోరాడే అవకాశం వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఇట్లా మీరు పాదయాత్ర చేస్తారా, ఒక్కరు మీరు పాదయాత్ర చేస్తారా, దీక్ష చేస్తారా, లేకపోతే ఢిల్లీకి వెళ్ళి మాకు బిల్లు తీసుకొస్తారా కానీ ఖచ్చితంగా మాకు బిల్లు రూపంలో రాకుండా ఎలక్షన్ పోవాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టసభలో మేము ఏదైతే మాకు కావాల్సిన అప్పచ్చంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం. మరి ఏదో రాజ్యాంగబద్ధం కాకుండా పార్టీ పరంగా ఇచ్చే అవకాశం ఇస్తే మాత్రం వ్యతిరేకిస్తున్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకుల ద్వారా మరి ఈ విషయాలు గుర్తుంచుకోకపోతే రాబోయే రోజుల్లో వ్యతిరేకంగా ఉద్యమాలు ఇస్తాం. ఇంగ్లీష్ అంట అనుమతి ఇవ్వకపోవడం అనేది Honorable High Court has permission for the 72 hours fast that we have planned to do. Unfortunately, the government of Telangana has asked for 1 week's time in the High Court. The Honorable High Court has postponed our hearing for 1 week. It is really unfortunate. We are fully prepared. Every arrangement has been made. People from across the state have come here, but the government has sabotaged the cause of Telangana BCs and took 1 week time. This is really unfortunate. This is a dirty politics played by Congress government. We will pay them back multifold in the coming future. Before September 30th, if the Congress government will go ahead with the 42% election, without 42% reservation, if the Congress government goes to the local body election, we will certainly not let that happen. We will come back with a better strategy and a very efficient strategy to make sure that we stall the Congress party from going to election. We will stand by until 42% reservation is achieved for Telangana OBC. Thank you. Jai Telangana. ఇవాళ కాళేశ్వరం రిపోర్టులో ఒకవేళ కేసీఆర్ గారి మీద మొత్తం భారం వేసి ఏదో దాని వెనకాల కుట్ర ఉంది అనేటటువంటి నెపం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పెట్టాలనుకుంటే అది వెర్రితనం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఖచ్చితంగా ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఈ ప్రాజెక్టు కట్టాలంటే ఒకవేళ అక్కడ ఉన్న ఇంజనీరు ఇది కరెక్ట్ కాదు, ఇది సరి కాదు అని అంటే తప్పితే ప్రాజెక్టు కట్టాలని అహర్నిశలు కృషి చేసి అనేక పెద్ద పెద్ద సంస్థల దగ్గర నుంచి లోన్ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి తప్పెట్లవుతుంది. ఇవాళ కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటటువంటి ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కావాలనేటటువంటి విషయం తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. పుట్టిగానే కేసీఆర్ గారిని బద్నాం చేసుడు తప్పితే ఇందులో ఉన్నది లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు. దానికోసం ఏదో 30 సార్లు వచ్చింది 40 సార్లు వచ్చిందంటే 30 సార్లు కాకపోతే 600 పేజీలు 600 సార్లు కేసీఆర్ గారి పేరు వస్తారు. అయితే మాత్రం కేసీఆర్ గారు తప్పు చేసినట్టు కాదు. ప్రాజెక్టు కట్టాలనుకున్నారు, తెలంగాణ ప్రజలకు ఆహారం తీర్చాలనుకున్నారు, పొలాలలో గోదావరి నీళ్లు తేవాలనుకున్నారు, తెచ్చిండ్రు ఖచ్చితంగా.
అందులో డౌట్ ఏం లేదు. ఎట్ ద సేమ్ టైం దాని వెనుక క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది అనేటటువంటి నెపం నెట్టాలనే ప్రయత్నం చేయడం మాత్రం దుర్మార్గం. ఎందుకంటే సాంకేతిక అంశాలు ఎప్పుడైనా కూడా ఇంజనీరింగ్ సంస్థ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది, కట్టినటువంటి ఏజెన్సీలు ఉంటారు. ఎందుకు మరి మెగా కృష్ణారెడ్డి గారికి పిలుపు లేకుండా ఎట్లా వస్తుందండి రిపోర్టు? అసలు కట్టినటువంటి కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్టులో హైయెస్ట్ టెండర్ తీసుకున్నటువంటి వ్యక్తికి పిలుపు లేకుండా ఇలా కమిషన్ రిపోర్ట్ ఇస్తారా? పెద్ద జోకు కమిషన్ రిపోర్ట్ నథింగ్. మేము ఆనాడే చెప్పినాం, ఆ రోజు ఇక్కడ కేసీఆర్ గారి కోసం ధర్నా ఇష్టం చేసినాం. ఇది కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ అని చెప్పినాం. దిస్ ఇస్ జస్ట్ ప్యూర్ పాలిటిక్స్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ టు డైవర్ట్ పీపుల్స్ అటెన్షన్. ఎంత ఫెయిల్ అవుతున్నారో వాళ్ళు. బీసీ బిల్లు తేవడంలో విఫలమవుతున్నారు, ప్రజలకు 2,500 రూపాయలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు, రైతులకు యూరియా ఇవ్వడంలో విఫలమైంది, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడంలో విఫలమైంది. అవన్నిటి నుంచి పక్కకు తప్పేయడానికి ఇలా కేసీఆర్ గారి భజన మొదలుపెట్టింది. ఎనీ కాస్ట్ కేసీఆర్ గారికి ఏమీ కాదు. ఆ రిపోర్ట్ని మనం సింపుల్ గా లైట్ తీసుకోవాలి. అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ వేదిక పైన ఆందోళన చెందుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవన్నీ మీ లీకులు మళ్ళీ చూద్దాం. కేసీఆర్ సార్ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు చూద్దాం. అప్పుడు అదే నమ్ముతాం, మీ లీకులు నమ్మకం. థ్యాంక్ యూ. జై కవితక్క, కవితక్క నాయకత్వం. జై కవితక్క.